ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. శాసనసభలో డిజిటల్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. సభ్యుల హాజరుని గుర్తించేందుకు ఆధునిక కెమెరాలు, సాఫ్ట్వేర్ సాయంతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సభ్యుల ముఖ గుర్తింపు ద్వారా వారి హాజరుతో పాటు ఎంతసేపు సభలో ఉన్నారనే వివరాలు నమోదు చేస్తున్నారు. రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయే వారికి ఇకపై అడ్డుకట్టపడనుంది. అసెంబ్లీ సమావేశాల హాజరు నమోదు కోసం ఆధునిక సాంకేతికత అందుబాటులోకొచ్చింది. ఎమ్మెల్యేల హాజరును ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని శాసనసభ వర్గాలు తెలిపాయి. గతంలో కొందరు సభ్యులు అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయేవారు. తద్వారా వారికి అందాల్సిన జీతభత్యాలు కోత లేకుండా అందేవి. శాసనసభ సమావేశాల్ని వైసీపీ బహిష్కరించినట్లు జగన్ ప్రకటించినా కొందరు ఎమ్మెల్యేలు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లారు. సమావేశాల్లో పాల్గొనకుండా కేవలం సంతకం చేసి వెళ్లినట్లు గుర్తించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ విధానం సరికాదని ఆక్షేపించారు. కొందరు కూటమి సభ్యులు కూడా హాజరు వేసి వెళుతున్నట్లు చంద్రబాబు దృష్టికొచ్చింది. వీటన్నింటినీ సరిదిద్దేందుకు డిజిటల్ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసిన స్పీకర్ ఈ సమావేశాల నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. సభాపతి స్థానానికి వెనుకవైపు 3 ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ సభ్యులు ఎవరెవరు వచ్చారనేది గుర్తిస్తాయి. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఎమ్మెల్యేల ఫోటోలను ముందుగానే సాఫ్ట్వేర్కు అనుసంధానించారు. వారు ఎంతసేపు సభలో ఉన్నారనే వివరాలు తెలుసుకోవచ్చు. గంటకోసారి ఈ వివరాలు అందించేలా డాష్బోర్డు ఏర్పాటు చేశారు. ఆ వివరాలు స్పీకర్తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి, చీఫ్ విప్ ఎప్పటికప్పుడు సమీక్షించాలని, తనకు అందజేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారపక్ష సభ్యులు కూడా ఎంతసేపు సభలో ఉన్నారనేది తెలిసిపోతుంది. మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయే వారికి అడ్డుకట్ట పడుతుంది. సభ్యులు తమకు నిర్దేశించిన సీట్లో కూర్చున్నారా లేదా అనేది ఈ కెమెరాలు రికార్డు చేస్తాయి. తమ సీట్లో కాకుండా వేరే చోట ఎక్కువగా ఉంటే దానిపైన వారిని అప్రమత్తం చేసే విధానం అందుబాటులోకి తెస్తున్నట్లు శాసనసభ వర్గాలు తెలిపాయి.